లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అంటే కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. రష్యాలో నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియాలజికల్ సెంటర్ వాళ్ళు ఒక కొత్త వ్యాక్సిన్ని కనుక్కున్నారు. అది mRNA వ్యాక్సిన్. అంటే మనం కోవిడ్ టైంలో కూడా దాదాపు ఇలాంటి వ్యాక్సినే వాడటం జరిగింది. దీన్ని ఒక పర్సనలైజ్డ్ వ్యాక్సిన్గా చెప్పుకోవచ్చు. అంటే ఇందులో 4 నాన్ ప్యాథోజెనిక్ వైరస్ వాడి క్యాన్సర్కి వ్యాక్సిన్గా తయారు చేయడం జరిగింది. ఇందులో 2 రకాల యాక్షన్స్ ఉంటాయి. అంటే మన ఆ వ్యాక్సిన్ మన బాడీలో ప్రవేశించక ముందు ఏదైతే క్యాన్సర్ని టార్గెట్ అన్నాం, ఎందుకంటే ఇందాక పర్సనలైజ్డ్ వ్యాక్సిన్ ఎందుకన్నామంటే ఏ క్యాన్సర్కి ఆ క్యాన్సర్ని సపరేట్గా దాన్ని టార్గెట్ చేసుకోవచ్చు. సో ఏ క్యాన్సర్కి అయితే దాన్ని సెన్సిటైజ్ చేస్తారో ఒకసారి వ్యాక్సిన్ మన శరీరంలో ప్రవేశించిన తర్వాత ఆ క్యాన్సర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి మన బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్ని పెంచుతుందంటే ఇమ్యూన్ మాడ్యులేటర్గా పనిచేస్తుంది అనమాట. మన బాడీలో ఆల్రెడీ ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి. అంటే టీ సెల్స్ CD4 CD8 అని టీ సెల్స్ ఉంటాయి. అవి ఎనిమీ సెల్స్ని అయితే క్యాన్సర్ కానీ వేరే బ్యాక్టీరియా కానీ మన బాడీలో ఐడెంటిఫై అయితే వాటి మీద అటాక్ చేస్తుంది. సో ఈ వ్యాక్సిన్ మన బాడీలో ప్రవేశించిన తర్వాత క్యాన్సర్ కణాలకి ఎక్స్పోజ్ అయితే మన బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్ని పెంచి మన బాడీలో ఉన్న టీ సెల్స్ ద్వారా క్యాన్సర్ సెల్స్ మీద అటాక్ చేయిస్తుంది. అది కాకుండా ఆంకోలైటిక్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అంటే ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగా నాన్ ప్యాథోజెనిక్ వైరస్లను వాడి క్యాన్సర్ మీద కూడా అటాక్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా రష్యన్ ప్రెసిడెంట్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన దగ్గర నుంచి అందరూ ఇంకా మెడిసిన్ మార్కెట్లోకి వచ్చేస్తుంది, ఇంకా రేపు ఎల్లుండో వాడేయచ్చు అన్న ఒక అపోహలో ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడు జరిగింది కేవలం phase 1 ట్రయల్ మాత్రమే. అంటే ఒక డ్రగ్ కానీ వ్యాక్సిన్ కానీ మార్కెట్లోకి వచ్చే ముందు చాలా రకాల టెస్టులు జరుగుతాయి. ఫస్ట్ ప్రీ క్లినికల్ టెస్ట్ అంటే యానిమల్ స్టడీస్ జరుగుతాయి. ఆ తర్వాత హ్యూమన్ స్టడీస్. అందులో phase 1 అంటే ముఖ్యంగా ఆ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్ అంటే టాక్సిసిటీ ప్రొఫైల్ని ఐడెంటిఫై చేస్తారనమాట. అంటే ఈ మందు వాటికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, ఈ మందు ఎంత డోస్ వరకు ఇవ్వచ్చు అనేసి మెయిన్గా టాక్సిసిటీ ప్రొఫైల్ మాత్రం తెలుస్తుంది. సైమిల్టేనియస్గా వ్యాధి రెస్పాన్స్ కూడా అసెస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత phase 2లో ఇంకా ఎక్కువ మంది, అంటే ఆల్రెడీ జరిగిన phase 1 ట్రయల్లో వాళ్ళు చెప్పడం 48 మంది రిక్రూట్ చేసుకున్నారు. 48 మంది వాలంటీర్స్ మీద అడ్వాన్స్డ్ కొలరెక్టల్ క్యాన్సర్ మీద ఈ ప్రయోగం చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ phase 2కి వచ్చేసరికి ఇంకా 100 to 300 మెంబర్స్ని రిక్రూట్ చేసుకుని ఈ మెడిసిన్ యొక్క ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద మెడిసిన్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత phase 3 వస్తుంది. ఈ phase 3లో ఇంకా ఎక్కువ మంది, అంటే దాదాపు ఒక 1000 మంది వాలంటీర్స్ని రిక్రూట్ చేసుకుని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న స్టాండర్డ్ మెడిసిన్స్ అంటే కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ స్టాండర్డ్ మెడిసిన్స్తో ఈ కొత్త మెడిసిన్ కంపేర్ చేసి ఎలా ఉంది దాని ప్రభావం అని టెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ అయిన తర్వాత పర్టికులర్ ఆ కంట్రీ యొక్క డ్రగ్ కంట్రోల్ అథారిటీస్ అంటే రెగ్యులేటరీ అథారిటీస్ అప్రూవల్ ఇచ్చిన తర్వాతే అది పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇలా పేషెంట్స్ వాడటం స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇంకొకటి ఉంటుంది, దాన్ని phase 4 స్టడీ అంటారు, దాన్ని రియల్ వరల్డ్ సినారియో అంటారు, ఆర్ పోస్ట్ మార్కెట్ సర్వేలెన్స్ అంటారు. అందులో ఆ మెడిసిన్ యొక్క యాక్సెప్టబిలిటీ, దాని లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ తెలుస్తాయి. సో phase 1 అవగానే ఇమ్మీడియట్గా ఆ మెడిసిన్ని వాడలేము. phase 2 phase 3 ట్రయల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ అథారిటీస్ నుంచి అప్రూవ్ వచ్చిన తర్వాతే దాన్ని వాడటం జరుగుతుంది. సాధారణంగా ఎలాంటి వ్యాక్సిన్ వాడినా కూడా కొంచెం ఇంజెక్షన్ చేసిన చోట నొప్పి రావటం, 1-2 రోజులు బాడీలో ఫీవర్లా రావటం, మయాల్జియాలా రావటం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ట్రయల్లో కూడా ఇలాంటి చిన్న సైడ్ ఎఫెక్ట్లే తప్ప ఎక్యూట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్ కానీ అట్లాగా వచ్చినట్టు మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్టుగా అయితే ఎలాంటి ఎవిడెన్స్ లేదు. ఈ ప్రస్తుతం జరిగిన phase 1 ట్రయల్లో అడ్వాన్స్డ్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటే పెద్ద పేగుకి సంబంధించిన క్యాన్సర్స్కి మాత్రమే ఈ ట్రయల్ చేయటం జరిగింది. కానీ ఒకవేళ ట్రయల్ కనుక సక్సెస్ అయితే రానున్న కాలంలో
సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో కూడా వాడుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్లయోబ్లాస్టోమా అంటే ఒక రకమైన ప్రమాదకరమైన బ్రెయిన్ క్యాన్సర్, అలాగే మెలనోమా కూడా స్టడీస్ జరుగుతున్నాయి. ఒకవేళ ఇవన్నీ కూడా విజయవంతం అయితే ఫ్యూచర్లో అన్ని రకాల క్యాన్సర్స్కి కూడా ఈ వ్యాక్సిన్ దొరికే అవకాశం ఉంది. దీని గురించి లాస్ట్ 2-3 డేస్లో చాలా డిస్కషన్ జరుగుతుంది. అంటే ఈ వ్యాక్సిన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మొత్తం మీడియాలో, అంటే ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో చాలా బజ్ క్రియేట్ అయింది. ఇది ఒక కొత్త వ్యాక్సిన్ దొరికింది, క్యాన్సర్ క్యూర్ అయిపోతుంది, ఇంకా అన్ని డ్రగ్స్ ఆపేయచ్చు, దిస్ ఇస్ ద అల్టిమేట్ ట్రీట్మెంట్ అని ఒక డిస్కషన్ నడుస్తుంది. అలాగే ఇంకొక నెగిటివ్ టాక్ నడుస్తుంది. ఏమని, ఫార్మా కంపెనీలు మూతపడిపోతున్నాయి, ఫార్మా బాసెస్ వణికిపోతున్నారు, వాళ్ళ స్టాక్స్ పడిపోతున్నాయి అని కూడా ఒక వార్త వచ్చింది. వాస్తవానికి అది నిజం కాదు. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒక గేమ్ అనుకుంటే ఈ వ్యాక్సినేషన్ కూడా ఒక ప్లేయర్. డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ గేమ్ చేంజర్. ఎందుకంటే క్యాన్సర్ని చూస్తే క్యాన్సర్ ఈజ్ ఎ వెరీ డైనమిక్ డిసీజ్. అంటే లాస్ట్ 20 ఇయర్స్గా మనం క్యాన్సర్ గురించి చాలా స్టడీస్ చేసాం. సో క్యాన్సర్ గురించి ఎక్కువ స్టడీ చేస్తున్న కొద్దీ కొత్త కొత్త పాత్వేస్, అంటే క్యాన్సర్ ఏ పాత్వేస్లో స్ప్రెడ్ అవుతుంది, గ్రో అవుతుంది మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. అలాగే కొత్త కొత్త డ్రగ్స్ డెవలప్ చేస్తున్నాం. అందరూ కామన్ వింటూ ఉంటారు, HER2 ఇన్హిబిటర్స్ అని, PDL1 బ్లాకర్స్ అని, టార్గెట్ థెరపీ, ఇమ్యునోథెరపీ, VEGFR బ్లాకర్స్, అలా రకరకాల పేర్లు వింటూ ఉంటాం. అంటే మనం డిఫరెంట్ పాత్వేస్లో క్యాన్సర్ తాను గ్రో అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే క్యాన్సర్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ అన్ ఇంటెలిజెన్స్. సో మనం ఈ వ్యాక్సిన్ని ఒక ఇమ్యూన్ మాడ్యులేటర్, అంటే ఎగ్జిస్టింగ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్తో పాటు ఇచ్చే ట్రీట్మెంట్గా చూడొచ్చు, కానీ కంప్లీట్ ఆల్టర్నేటివ్ టు స్టాండర్డ్ కీమోథెరపీ అండ్ రేడియేషన్ అని చూడటానికి వీల్లేదు. అది కాకుండా ఇంకా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ మనకు తెలియదు. ఈ మధ్యకాలంలో చూస్తే మనం కోవిడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే కోవిడ్ వ్యాక్సిన్ నుంచి మధ్యకాలంలో చాలామందికి డీజనరేటివ్ డిసీజెస్ ఆఫ్ బ్రెయిన్, అలాగే కార్డియాక్ డిసీజెస్, చాలామంది చనిపోతున్నారని వస్తుంది. సో అలాగే దీని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఇంకా తెలియదు. అలాగే ఒక కొత్త డ్రగ్ కానీ వ్యాక్సిన్ కానీ గ్లోబల్లీ యాక్సెప్ట్ చేయాలంటే డిఫరెంట్ మల్టీసెంట్రిక్ ట్రయల్స్ అనేది చేయాలి. అంటే మన దేశంలో ఉన్న పాపులేషన్ జెనెటిక్ మేకప్ వేరేగా ఉంటుంది, అలాగే ఆఫ్రికన్ వాళ్ళ జెనెటిక్ మేకప్ వేరేగా ఉంటుంది. సో ఏషియాలో, ఆఫ్రికాలో, యుఎస్లో, అలా యూరోప్లో డిఫరెంట్ కాంటినెంట్స్లో మల్టీసెంట్రిక్ ట్రయల్స్ అనేది చేయాల్సి వస్తుంది. అలా వచ్చిన డేటా అంతా కంపేర్ చేసి గ్లోబల్ పీర్ రివ్యూ అనేది చేయటం జరుగుతుంది. మొత్తం సైంటిస్ట్స్ అందరూ ఇక్కడ కూర్చుని, డాక్టర్స్, సైంటిస్ట్స్ దీని డేటా ఎంత వ్యాలిడ్, ఇది వాడచ్చా లేదని ఒక రివ్యూ చేయటం జరుగుతుంది. దాని తర్వాత పర్టికులర్ గవర్నమెంట్స్ వాటిని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం మార్కెట్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. మనం చూస్తున్నాం మన దేశంలో రోజు రోజుకి క్యాన్సర్ సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా యంగ్ అడల్ట్స్లో క్యాన్సర్ సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే లెస్ దెన్ 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ ఎక్కువగా ఉంటున్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ అనేది ఉపయోగపడుతుంది. కాకపోతే మనకున్న మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ ఒక రెగ్యులేటరీ అథారిటీ నుంచి అప్రూవల్ రావడం, అలాగే కాస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఛాలెంజ్. కాకపోతే మనం కోవిడ్ వ్యాక్సిన్, అలాగే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ లాగా రానున్న కాలంలో ఈ వ్యాక్సిన్ కూడా మన దేశంలోనే తయారు చేస్తారు అని నమ్ముతున్నాను. కొద్ది రోజుల క్రితం ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. అంటే HRC బ్లడ్ టెస్ట్ అని. అంటే దీని ద్వారా క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు అని వారు చెప్పారు. అదే సందర్భంలో కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఈ టెస్ట్ని ఎండార్స్ చేయడం జరిగింది. సో దీంతో పబ్లిక్లో చాలా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. ఏంటి ఈ టెస్ట్, ఏంటి దీని మేము క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు అని చాలామంది నన్ను అడగడం జరిగింది. సో ఈ బ్లడ్ టెస్ట్ అనేది మన బ్లడ్లో జెనెటిక్ మెటీరియల్, అంటే RNAలో జరిగే మార్పుల్ని గుర్తిస్తుంది. అంటే క్యాన్సర్ డెవలప్ అవడానికి మన జీన్స్లో మార్పులు జరిగిన తర్వాత కనీసం సంవత్సరం నుంచి సంవత్సరం టైం పడుతుంది క్యాన్సర్ సిమ్టమ్స్ కనపడటానికి. సో ఒకవేళ
ఈ టెస్ట్ ద్వారా మనం అర్లీగా డిటెక్ట్ చేయగలిగితే కనుక క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని ముందే గుర్తించవచ్చు. అంటే ఈ టెస్ట్ని వీళ్ళు ఒక ప్రిడిక్టివ్ టూల్గా ప్రమోట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు దీన్ని ఒక ఆల్గోరిథం యూస్ చేసి రిస్క్ కేటగరైజేషన్ చేయడం జరిగింది. సో ఇది బేసిక్గా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా అని తెలుసుకునే ఒక ప్రిడిక్టివ్ టూల్. ఈ టెస్ట్ ఎవరైనా చేయించుకోవచ్చు. కాకపోతే ముఖ్యంగా హై రిస్క్ ఉన్నవాళ్ళు, క్యాన్సర్ రిస్క్ ఉన్నవాళ్ళు చేయించుకుంటే మంచిది. అంటే ఎవరికైతే లైఫ్ స్టైల్ ద్వారా రిస్క్ ఎక్కువగా ఉంటుందో, అలాగే హెరిడిటరీ రిస్క్ ఎక్కువ ఉంటుంది, అంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు చేయించుకుంటే ఉపయోగంగా ఉంటుంది. అలాగే క్యాన్సర్ సర్వైవర్స్, అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా పేషెంట్స్ మనం క్లోజ్ ఫాలోఅప్లో పెడతాం, క్లోజ్ సర్వైలెన్స్లో ఉంచుతాం. సో అలాంటి వాళ్ళు కూడా చేయించుకుంటే క్యాన్సర్ తిరిగి వచ్చే రిస్క్ అనేది మనం అర్లీగా డిటెక్ట్ చేసుకోవచ్చు. చాలామందిలో ఈ అపోహ ఉంది, ఈ టెస్ట్ వలంగా మనం క్యాన్సర్ని త్వరగా గుర్తించవచ్చు అని. ఇది ఓన్లీ ఆ ప్రెడిక్టివ్ టూల్, దిస్ ఇస్ నాట్ ఎ డయాగ్నోస్టిక్ టెస్ట్. మనం ఈ టెస్ట్ని హై రిస్క్ ఉన్నవాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, కానీ హెల్దీ నార్మల్ ఇండివిజువల్స్ ఖచ్చితంగా రెగ్యులర్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. అయితే మనం బ్రెస్ట్ క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్కి, ప్రాస్టేట్కి చేసుకుంటామో అలా రెగ్యులర్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. దిస్ ఈజ్ నాట్ రిప్లేస్మెంట్ ఆఫ్ దోస్ టెస్ట్, కానీ దీంతో పాటు కూడా చేయించుకుంటే ఉపయోగంగా ఉంటుంది.